ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 21వ శనివారము. మొదటి పట్టణము తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనం వరకు. తోటి విశ్వాసుల ఎడల ప్రదర్శింపవలసిన ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. ఏలన మీరు పరస్పరము ఎట్లు ప్రేమించుకొనవలెనో మీకు దేవుని చేతనే బోధింపబడెను. మాసిడోనియా అంతటను ఉన్న సోదరులందరినీ మీరు నిజముగా ప్రేమించుచున్నారు. సోదరులారా, అయినను మీరు ఇంకను ఎక్కువగా ప్రేమను చూపవలయునని హెచ్చరించుచున్నాము. మేము పూర్వమే మీకు చెప్పినట్లుగా ప్రశాంతముగా జీవించుటకు పరుల జోలికి పోక మీ స్వవిషయములను చూచుకొనుటకు జీవనాధారమును కష్టించి సంపాదించుకొనుటకు ఆశింపవలెను. ఈ విధముగా అవిశ్వాసుల వలన మీరు గౌరవమును పొందగలరు. మీ అవసరములకై ఇతరులపై ఆధారపడవలసిన పని ఉండదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 25వ అధ్యాయము 14వ వచనము నుండి 30వ వచనము వరకు. ఒకడు దూరదేశమునకు ప్రయాణమై పోవుచు సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షలు, మరొకనికి 2 లక్షలు, ఇంకొకనికి 1,00,000 వరహాలను ఇచ్చి వెళ్ళెను. 5 లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారము చేసి మరు 5 లక్షలు సంపాదించెను. అట్లే 2 లక్షల వరహాలను పొందినవాడు మరి 2 లక్షలు సంపాదించెను. కాని 1,00,000 వరహాలను పొందినవాడు వెళ్ళి నేలను త్రవ్వి తన ప్రభువు ధనమును దాచెను. చాలా కాలము గడిచిన తరువాత ఆ యజమాని తిరిగి వచ్చి లెక్కలు సరిచూచుకొన ఆరంభించెను. 5 లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి 5 లక్షల వరహాలను తెచ్చి, స్వామి, తమరు నాకు 5 లక్షల వరహాలను ఇచ్చితిరి గదా, ఇదిగో మరి 5 లక్షలు సంపాదించి తిని అనెను. అప్పుడు ఆ యజమాని వానితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమాని ఆనందములో నీవు పాలు పంచుకొనుము అనెను. 2 లక్షల వరహాలను పొందిన వాడు వచ్చి, స్వామి, మీరు 2 లక్షల వరహాలను ఇచ్చితిరి గదా, ఇదిగో మరి 2 లక్షలు సంపాదించి తిని అనెను. అప్పుడు ఆ యజమాని అతనితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమాని ఆనందములో పాలు పంచుకొనుము అనెను. పిదప 1,00,000 వరహాలను పొందినవాడు వచ్చి, అయ్యా, నీవు కఠినుడవని నేను ఎరుగుదును. నీవు నాటని చోట కోయువాడవు, విత్తనములను చల్లని చోట పంట కూర్చుకొనువాడవు. కనుక నేను భయపడి వెళ్ళి నీ 1,00,000 వరహాలను భూమిలో దాచితిని. ఇదిగో నీ ధనమును నీవు తీసుకొనుము అని పలికెను. అప్పుడు ఆ యజమాని వానితో, ఓరి దుష్టసేవక, సోమరి, నేను నాటని చోట పంట కోయువాడుననియు విత్తనములు చల్లని చోట పంట కూర్చుకొనువాడుననియు నీవు ఎరుగుదువు కదా. అట్లయినా నా ధనమును వడ్డీకిచ్చి ఉండవలసినది. నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొని ఉందును గదా అని పలికి సేవకులతో, ఆ 1,00,000 వరహాలను వీని నుండి తీసివేసి 10 లక్షల వరహాలు కలవానికి ఇయ్యుడు. ఉన్న ప్రతివానికి ఇంకను ఇయ్యబడును. అప్పుడు అతనికి సమృద్ధి కలుగును. లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు. అచ్చట జనులు ఏడ్చుచు
పండ్లు కొరుకుకొందురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.